హలో అండి. నేను మీ టీఎన్ఆర్. ఈరోజొచ్చేసి ఒక పాత ట్రాలీతో రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీతో అయితే మీ ముందుకి రావడం జరుగుతుందండి. సో, మీరు ఫుల్ వీడియో చూడండి. వీడియోనసలు స్కిప్ చేయమాకండి. నేను అన్ని వివరాలు కూడా అర్థమయ్యేలా చెప్పుకుంటూ వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదొచ్చేసి పాత ట్రాలీ రీమోడల్ చేసినటువంటి పాత ట్రాలీ. ఏ విధంగా రీమోడల్ చేశామంటే డోర్‌లొచ్చేసి కొత్త డోర్‌లు వేయటం జరిగిందండి. చూసారు గదా! 18 ఇంచుల డోర్‌లనమాట ఇవి. కింద ఛానెల్స్ ఒకసారి చూడండి. టైర్‌లయితే పాతయి ఉన్నాయండి. కింద ఛానెల్స్ 1, 2, 3, 4, 5, 6. 6 అడ్డ ముక్కలైతే రావటం జరిగిందండి. సిలిండర్ గూడా దీనికి పాతదే ఉందండి. కింద ఛానెల్స్ అన్నీ కూడా పాతయేనండి. కమాన్ కట్లు, యాక్సిలు, టైర్లు, డిస్కులు, కింద ఛానెల్స్ మొత్తం పాతయే. డోర్‌లొచ్చేసి కొత్త డోర్లు. అదే విధంగా వెనక బంపరుంది చూసారా? నంబర్ ప్లేట్ బంపరు అది కొత్తదే. ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి 4 గేజ్ గల ప్లాట్‌ఫార్మ్ వాడటం జరిగిందండి. ప్లాట్‌ఫార్మ్ గూడా కొత్తదే దీనికి. సో, కింద ఛానెల్స్ చూస్తున్నారు గదా! ఇవన్నీ కూడా పాతయే. సో, డోర్లు చెప్పా గదా! డోర్లకి ఎనక డోర్‌కున్న బంపరు అది కొత్తదేనండి. ఒకసారి ఇటు సైడ్ గూడా చూద్దాము. చూడండి ఒకసారి మీరు కూడా. డోర్లొచ్చేసి 18 ఇంచుల డోర్లు. డోర్లు కొత్తవి వేయటం జరిగింది. టైర్లు మాత్రం మనం ముట్టుకోలేదండి. దీనికి ఏ టైర్లున్నాయో ఆ టైర్లే ఉంచడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6. ఇటు సైడ్ గూడా 6 అడ్డ ముక్కలైతే రావటం జరిగిందండి. ఇదైతే పాత ట్రాలీ అండి. దీన్ని మనం ఇంకా ఎవరికీ అమ్మలేదు. ఇదైతే సరసమైన ధరలో అయితే అందుబాటులో ఉందండి. కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించండి. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేశారని ఆశిస్తూ మీ టీఎన్ఆర్.